ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాబోతోంది. ఆ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారు. ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఇక అదే రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కొత్తగా తీసుకునే నిర్ణయాలను ప్రకటన చేయటకు సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో రేవంత్ సర్కార్ సంవత్సర పరిపాలన పూర్తికి ముందే మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతో సమావేశం కానున్నారని సమాచారం. చాలా రోజులుగా సీఎం రేవంత్ తన కేబినెట్ లో ఉన్న మంత్రి పదవుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం కాబోతున్న వేళ ఇక విస్తరణ పూర్తి చేసేందుకు పార్టీ పెద్దలు అనుమతిచ్చారు. అందుకే ఈ అంశంలో మాట్లాడేందుకు ఈరోజు సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల గురించి పార్టీ పెద్దలకు వివరించి పార్టీ ముఖ్య నేతలను ఈ ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మహామరాఠా ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని గతంలోనే రేవంత్ రెడ్డికి ఢిల్లీ నేతలు చెప్పారు. దీంతో ఈ నెల 29నే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. కీలకమైన హోంమంత్రిత్వ శాఖను సీతక్కకు, అదేవిధంగా విద్యాశాఖకు మంత్రివర్గంలోకి ఇప్పుడు కొత్తగా తీసుకునే వారిలో ఒకరికి ఇవ్వనున్నారని సమాచారం. ఇక పెన్షన్ పెంపుపై ప్రకటన చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అంతేకాక రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించేందుకు భక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని మంత్రిని చేస్తారని సీఎం రేవంత్ ప్రకటించారు. మంత్రివర్గ విస్తరణలో వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ల పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురే కాకుండా నిజామాబాద్ నుంచి సీనియర్ నాయకుడు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేరు సైతం గాంధీ భవన్ లో బాగా వినిపిస్తోంది. ప్రస్తుతం మంత్రివర్గంలోకి ఆ నలుగురిని చేర్చుకుని మంత్రివర్గ విస్తరణ చేయాలని అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.